హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు. అందరు ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తారో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక్కడ చూడండి, కర్నూలులోని అయ్యప్ప స్వామి టెంపుల్లో ఈరోజు మనము హాఫ్ శారీ ఫంక్షన్ను వేడుకను చూసేద్దాం రండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అసలు అంగరంగ వైభవంగా పెళ్ళిలాగా జరిగే ఈ వేడుకని మీరు చూస్తే చాలా సంబరపడిపోతారు. అంత బాగుంటుంది. నేను కూడా చాలా శారీ ఫంక్షన్స్ చూశానండి, కానీ వీళ్ళు మాత్రం ఆర్భాటంగా అంగరంగ వైభవంగా చేశారు. ఇక్కడ చూడండి, పార్వతీ పరమేశ్వర్లు ఎంత చక్కగా ఉన్నారు కదా. కట్ చేస్తే ఇప్పుడు మనం హల్దీ ఫంక్షన్ వేడుక చూద్దాం. వీళ్ళిద్దరు, ఈ అమ్మాయి పేరు వచ్చేసి అలేఖ్య, అమ్మాయి పేరు వచ్చేసి అలేఖ్య. వీళ్ళిద్దరూ అమ్మాయి తల్లిదండ్రులు మధు అండ్ ఆశాలత. ఈ అమ్మాయికి శారీ ఫంక్షన్కి కూడా చక్కగా పసుపు హల్దీ ఫంక్షన్ లాగా చాలా అందంగా తయారు చేశారండి. చూడండి, వాళ్ళ ఫొటోసు, చుట్టాలు, వాళ్ళ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు అందరూ ఆశీర్వాదం పొందుతూ చక్కగా హాఫ్ శారీ ఫంక్షన్ని కూడా ఎంతో పెళ్ళిలాగా ఆర్భాటంగా చాలా ముచ్చటగా చాలా సందడిగా బాగా చేశారు మధుగారు. చాలా బాగుందండి ఈ ఫంక్షను. నేనైతే నాకు సేమ్ పెళ్ళిలాగే అనిపించింది. నేను ఇంతకుముందు ఎంగేజ్మెంట్లో కూడా చూశాను, అట్లాగే చేశారు. చాలా అద్భుతంగా చేసుకున్నారు. ఇక్కడ చూడండి, ఒకరికొకరు హల్దీని పూసుకుంటున్నారు సరదాగా. అమ్మాయికి అలాగే వీళ్ళ కుటుంబ సభ్యులతో అంతా ఎల్లో కలర్ డ్రెస్సెస్ వేసుకొని అందరు శారీస్ వేసుకొని అద్భుతంగా ఉన్నారు కదండి. అమ్మాయికి చూడండి, పూలతోని అలాగే నీళ్లతోని అభిషేకం చేస్తూ చాలా చూడముచ్చటగా భలే ఉంది కదా అలేఖ్య ఇలాగే నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో, సిరి సంపదలతో బాగా చదువుకొని పెద్దగా మంచి ఉద్యోగం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాతో పాటు మీరు కూడా అలేఖ్యను ఆశీర్వదించండి. ఇక్కడ చూడండి, మంగళ స్నానాలు చేయిస్తున్నారు. ఇప్పుడు ప్రతి ఫంక్షన్లోని పెళ్ళిలాగానే కూడా ఈ శారీ ఫంక్షన్ కూడా అద్భుతంగా చేయించారండి. చాలా బాగుంది. మీరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. పాపం అలక్యను బిందెలతోని అందరూ ఎంజాయ్ చేస్తున్నారు కదా, స్నానం చేస్తున్నారు. కట్ చేస్తే ఫంక్షన్ హాల్లోకి వచ్చేసాం. ఇది ముందు రోజు వచ్చేసి హల్దీ ఫంక్షను. అదే ముందు రోజు కాదండి, పొద్దున ఉదయం హల్దీ ఫంక్షన్, మధ్యాహ్నానికి ఈ విధంగా ఫంక్షన్ హాల్లో పెద్దగా గ్రాండ్గా ఏర్పాటు చేశారు. వీళ్ళు చూడండి, దాండియాతోని అద్దరగొట్టేస్తున్నారు ఈ పిల్లలైతే. పెళ్ళిలాగా చాలా చూడముచ్చటగా బాగా చేశారు ఈ ఫంక్షన్ని. వీళ్ళందరూ దాండియా గ్రూప్స్ అండి. ఇంకా వెనకటి కాలంలో అయితే హాఫ్ శారీ ఫంక్షన్ని పుష్పవతి అయింది అని చెప్పేవాళ్ళు కదండి. చాలామందికి పుష్పవతి అని అంటే అర్థం తెలీదు. ఈ కాలంలో హాఫ్ శారీ లేదంటే శారీ ఫంక్షన్ అంటే అర్థం తెలుస్తుంది కదండి. మీలో ఎంతమందికి తెలుసు? మా అమ్మాయి వెనకటనైతే మా అమ్మాయి పుష్పవతి అయిందండి అని చెప్పేవారు. ఇప్పుడు వచ్చేసి శారీ ఫంక్షన్ చేస్తున్నాం అని అంటున్నారు కదా. నేను కూడా చూడండి, ఇక్కడ బ్లూ శారీ కట్టుకొని వీళ్ళతో పాటు దాండియా ఆడుతున్నాను. వాళ్ళు కూడా రండి మేడం ఆడుదురు మీరు కూడా అంటే నేను కూడా ఆడుతున్నాను. ఇప్పుడు మనము హాఫ్ శారీ ఫంక్షన్ గురించి తెలుసుకుందాం. పుష్పవతి అని అంటే మీకు ఎంతమందికి తెలుసు అండి? ఎందుకంటే ఈ వీడియోలో చాలామందికి పుష్పవతి అనే పదానికి అర్థం తెలియదనే ఉద్దేశంతోనే తెలియజేస్తున్నాను, తప్పుగా అనుకోకండి. పుష్పవతి అంటే తెలుగులో రజస్వల అని అర్థం. అంటే ఆడపిల్ల యుక్త వయసులో మొదటిసారిగా బహిష్టు లేదా ఋతుస్రావాన్ని అవ్వడాన్ని పుష్పవతి అని అంటారు. ఇది సాధారణంగా 9 నుండి 12 సంవత్సరాల మధ్య వయసులో జరుగుతుంది. ఈ అమ్మాయి కూడా 12 ఇయర్స్ 6th క్లాస్ చదువుతుంది అనుకుంటాను. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా, ఇప్పుడు తను కూడా పుష్పవతి అయ్యింది. ఇంకా ఒక్కగానొక్క ఆడపిల్ల కదా మధుగారికి, అందుకొనికే చక్కగా చిన్నగా ఉన్నప్పుడే పెళ్ళిలాగా చాలా అద్భుతంగా చాలా బాగా గ్రాండ్గా శారీ ఫంక్షన్ను చేశారు. ఇక శారీ ఫంక్షన్ విషయానికి వస్తే చాలామంది శారీ ఫంక్షన్ అనేది ఒక అమ్మాయికి మొదటిసారిగా లంగా ఓని లేదా పావడ ధరించినప్పుడు చేసే ఒక సాంప్రదాయ వేడుక కదండి. చాలామందికి
కొంతమందికి 11 ఏళ్ళల్లో 9 ఏళ్ళల్లో కూడా పుష్పవతి కాకముందుకే శారీ ఫంక్షన్ చేసేస్తుంటారు. అంటే అప్పుడు చేస్తే ఒకవేళ తన పుష్పవతి అయినా కూడా ఎలాంటి దోషం ఉండదని చెప్పేసి పావడా ఫంక్షను అని అంటారు. అలాగే ఇప్పుడు ఓనీల ఫంక్షను అని, అలాగే దోవతిల ఫంక్షను అని, మగపిల్లలకు దోవతి ఫంక్షన్లు, ఆడపిల్లలకు ఓనీల ఫంక్షన్లు అని ఈ విధంగా చేస్తున్నారు కదండి. ఇక్కడ చూడండి, మేమైతే దాండియా మాత్రం దంచి కొడుతున్నాము. చాలా చూడముచ్చటగా వాళ్ళతో పాటు నేను కూడా బాగా ఆడానండి. శారీ ఫంక్షన్ అనేది ఒక అమ్మాయి మొదటిసారిగా లంగా ఓణి లేదా పావడ ధరించినప్పుడు చేసే ఒక సాంప్రదాయ వేడుక. దీనిని హాఫ్ శారీ ఫంక్షన్ అని కూడా అంటారు. ఇది బాల్యం నుండి స్త్రీతత్వం వైపు అడుగులు వేయడాన్ని సూచిస్తుంది. ముఖ్యంగా ఒక అమ్మాయి మొదటి ఋతుస్రావం తర్వాత ఈ వేడుక ద్వారా అమ్మాయి స్త్రీగా పరిగణించబడుతుంది కదండి. వివాహ ప్రతిపాదనలకు అర్హత సాధిస్తుంది. ఇది కేవలం యుక్త వయస్సుకు వచ్చిన పెళ్ళి కాని అమ్మాయిలకు మాత్రమే ప్రత్యేకించబడిన వస్త్రధారణ దీనిని మనం పేర్కొనవచ్చు కదండి. నిజానికి తెలుగు ఆడపడుచులకు యుక్త వయసు రాగానే మొదట ఓణి ధరింపజేసే రోజునే ఒక ఘనమైన వేడుకగా, ఒక పండగలాగా జరుపుతారు కదండి. ఇక్కడ చూడండి, అమ్మాయిని తీసుకొని వచ్చారు. మేమంతా దాండియా ఆడడం కార్యక్రమం అయిన తర్వాత అమ్మాయిని ఫంక్షన్ హాల్లోకి తీసుకొని వచ్చారు. ఇంకా ఫంక్షన్ హాల్లోకి వచ్చినప్పుడైతే ఆ ఫాగుతోని, ఇది చూడండి ఐస్ ఫాగు ఎట్లా ఉందంటే ఇంకా పెళ్ళిలాగానే ఫాగ్ వేసి అమ్మాయికి చక్కగా ఆహ్వానం పలుకుతూ డ్యాన్సులతోని, పాటలతోని ఆ ఫాగు మధ్యన ఒక దేవతలాగా అమ్మాయిని అందంగా అలెక్కినందంగా తీసుకొని వస్తుంటే చాలా చూడముచ్చటగా భలే సందడిగా అనిపించింది. చూడండి, చూడడానికి ఎంత బాగుందో కదా, చాలా సరదాగా అనిపించిందండి. నాకైతే చాలా సంబరం వేసింది. ఈ కాలం పిల్లలు అదృష్టవంతులు. మనప్పుడైతే ఇవన్నీ లేవు కదండి. ఇప్పుడు పిల్లలకైతే ఎంతో చక్కగా ఇవన్నీ చాలా బాగా చేస్తున్నారు తల్లిదండ్రులు. ఈ అమ్మాయి చాలా అదృష్టవంతురాలు. ఎందుకంటే వాళ్ళ మమ్మీ డాడీలు చేసే ఫంక్షన్ని ఘనంగా ఒక పెళ్ళిలాగా చక్కగా చేసుకుంటుంది కనుక నిజంగానే అదృష్టవంతురాలు కదండి. ఇంకా ఈ అమ్మాయి చుట్టూ ఉన్న వాళ్ళంతా వాళ్ళ బంధువుల పిల్లలు అమ్మాయికి తోడుగా అందరూ చూడండి లంగా ఓణి వేసుకొని చక్కగా ఉన్నారు, ముద్దుగా ఉన్నారు కదా. పిల్లలు చూడండి ఒకరికొకరు సరదాగా మాట్లాడుకుంటూ ముచ్చటేసుకుంటున్నారు. ఫుల్ ఉడకపోస్తుందండి, వేడి భరించలేనంత వేడి. ఇంకా చూడండి ఇక్కడ మాత్రం డ్యాన్స్ మాస్టర్స్ అందరూ అమ్మాయికి చక్కగా ఘన స్వాగతాన్ని పలుకుతున్నారు స్టేజ్ మీదకి రావడానికి. ఈ సీతాకోకచిలక సాంగ్ అయితే వీళ్ళు చేసే విన్యాసం అయితే భలే అనిపించిందండి. మీరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీళ్ళకి చేసినందుకు ఒక లైక్ కొట్టండి, ఎందుకంటే చాలా కష్టపడి చేశారు. ఈ ఈవెంట్ వాళ్ళైతే భలే దొరుకుతున్నారండి. ఇప్పుడు పెళ్ళిలాగా ఈవెంట్ వాళ్ళని తీసుకురావడము, అలాగే సంగీత్ కార్యక్రమాన్ని, ఆర్కెస్ట్రాని ఇలాగ ఈవెంట్ వాళ్ళతో చేయించడం చాలా గొప్ప వాళ్ళే చేసుకునే ఫంక్షన్ అండి ఇది. ఎంత బాగుందో ముచ్చటగా మిట్ట మధ్యాహ్నము ఆ వేడికి ఈ ఫంక్షన్ చేస్తుంటే ఆ రూమ్ అంతా చల్లగా మారిపోయింది. అంటే పాటలతోని చక్కగా అలా డ్యాన్స్ చేస్తుంటే అందరూ మెస్పరైజ్ అయిపోయి కళ్ళు ఆర్పకుండా చూసేస్తున్నారు. చూడండి ఎంత మంచిగా చేస్తున్నారు కదా. ఈ బటర్ఫ్లైస్తోని వాళ్ళైతే అందంగా ఉన్నారు. వైట్ డ్రెస్లో భలే కనిపిస్తున్నారు. ఫాస్ట్గా భలే వేస్తున్నారు. చూడండి, మీకు కూడా ఈ వీడియో ఎంతో నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారా ఎంత బాగుందో కదా. ఇంకా సాంగ్స్ పెట్టేది ఉంటే బాగుండండి, ఆపరేట్ పడుతుందనే ఉద్దేశంతో నేను సాంగ్ పెట్టడం లేదు. మీరు కూడా మీ అమ్మాయిలకి ఇలాగే లంగావోని ఫంక్షన్ చేశారా? ఎంతమంది చేసి ఉంటారు? మీకు ఈ ఫంక్షన్ నచ్చి ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి, ఓకేనా? చూస్తూ ఉండండి, అమ్మాయికి ఘన స్వాగతం పలుకుతున్నారు. ఎంత బాగుందో కదా. ఇప్పుడు చిన్నగా అమ్మాయితోని కూడా 2 స్టెప్పులు వేయిస్తారు అన్నట్టు వాళ్ళు.
ఈ సీతాకోక చిలుకల మధ్యన అమ్మాయి చూడండి ఎంత అందంగా ఉంది కదా అలేఖ్య. బాపు గారి బుట్ట బొమ్మలాగా అందంగా ముస్తాబై ఉంది. బాగుంది కదండి. ఇంకా తర్వాత వీళ్ళ ఫ్రెండ్స్ అనుకుంటా, అమ్మాయి ఫ్రెండ్స్ చక్కగా ఉన్నారు. ఇది మా ఫ్రెండ్ కూతురి ఫంక్షన్ అండి. చూడండి అలెక్య కూడా చక్కగా ఆడుతుంది. తనతోని కూడా ఆడిపిస్తున్నారు. ఈ కోలాటంతోనైతే భలే ఉందండి సౌండ్. అదైతే ఎంత బాగుందో. వీళ్ళు కోలాటంతోనైతే చక్కగా దాండియా స్టెప్స్ అయితే భలే వేస్తున్నారు. చాలా ముచ్చటగా అనిపించింది. ఇప్పుడున్న పిల్లలైతే చాలా అదృష్టవంతరాలండి. పెళ్ళికి చేస్తారు కదా, నేను మా ఫ్రెండ్ పెళ్ళికి కూడా, మా ఫ్రెండ్ కూతురు పెళ్ళికి ఈ విధంగానే ఎంగేజ్మెంట్కి చేశారు. మన పాత వీడియోలో కూడా ఉంది చూడండి. ఎందుకంటే అక్కడ కూడా వీళ్ళే ఈవెంట్ వాళ్ళు చక్కగా చేశారు. ఇప్పుడు చూడండి జనాభానందరినీ ఈవెంట్ వాళ్ళు డ్యాన్స్ వేస్తుంటే చక్కగా వీడియో షూట్ చేస్తున్నాను నేను. ఎంత బాగుందో తెలుసా ఈ కార్యక్రమం అయితే చాలా నచ్చేసిందండి అందరికీ. ఇంకా ఇవన్నీ అయిపోయిన తర్వాత అమ్మాయిని మేనమామలు పల్లకిలో తీసుకొని వచ్చారండి. చాలా చూడండి, పల్లకిలో పెళ్లి కూతురు రాణిలా ఉంది, మహారాణిలా ఉంది అని చెప్పేసి మేనమామలందరినీ పల్లకి మోసుకుంటూ అమ్మాయిని తీసుకొని వస్తున్నారు. చూడండి హంసవాహనం మీద చక్కగా బాపు గారి బొమ్మలాగా అందంగా కూర్చొని అలేఖ్య ఎంతో అందంగా ముద్దు ముద్దుగా భలే ఉంది కదండి. మీకు నచ్చిందా? నచ్చినట్టయితే ఒక లైక్ కొడితే మీరందరూ అలేఖ్యను ఆశీర్వదించినట్టేనండి. అటు వెనక వైపు పల్లకిలో వాళ్ళు తీసుకొని వస్తుంటే ఇక్కడనేమో కోలాటాల మధ్యన ఇది చేసుకొని వస్తున్నారు. చూడండి ఎంత బాగుంది, ముద్దుగా ముచ్చటగా భలే కూర్చుంది కదా పల్లకిలో. ఇలాగా పల్లకిలో మేనమామలంతా అమ్మాయిని మోసుకొని స్టేజ్ మీదకి తీసుకువస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా బాగా అర్థమవుతుంది. చాలా సందడిగా ఉంది, మీరు కూడా సంతోషిస్తారు కూడా. ఇంకా ఇప్పుడు మేనమామల కార్యక్రమం అంతా అయిపోయింది కదా, మేనమామలందరూ గట్టిగా ఓ అని అరవమని చెప్తున్నారు. ఇక్కడ చూడండి అమ్మాయికి తీసుకొచ్చిన పలహారాలు, స్వీట్స్ అన్నట్టు. ఇంకా స్టేజ్ మీదకి అమ్మాయిని ఆహ్వానించేటప్పుడు కూడా మళ్ళీ ఐస్ ఫాగుతోని ఫాగు చూడండి ఎంత మంచిగా చక్కగా అలేఖ్య ఎలా తిరుగుతుందో బుట్ట బొమ్మలాగా చూడముచ్చటగా ఉంది కదండి. పాపం ఎంత కష్టపడిందో ఎంత బాగా చేశారో కదండి. నాకైతే చాలా నచ్చేసింది. ఇలాగా మళ్ళీ తర్వాత ఈవెంట్ వాళ్ళు కూడా స్టేజ్ పైన అమ్మాయితోని అదే సీతాకొక చిలుకల గెటప్తోని ఆ చక్కగా పాటలతోని ఆట పాటలతోని అసలు టైమే తెలియలేదు తెలుసా. ఎంతో ఆనందోత్సాహాల మధ్యన ఈ కార్యక్రమం అయితే అంగరంగ వైభవంగా చాలా హ్యాపీగా గడిచిపోయింది. తర్వాత ఇంకా బాబాయిలు పిన్నిలు అని ఇట్స్ ఎ ఫ్యామిలీ పార్టీ అనే సాంగ్ పెట్టేసి ఈవెంట్ వాళ్ళు చూడండి అక్కడ వాళ్ళతోని కూడా డ్యాన్స్ వేయిస్తున్నారు. ఈ కార్యక్రమం అంతా చాలా బాగా జరిగిందండి. అమ్మాయిని మధ్యన పెట్టుకొని అలేఖ్యను ఇంకా చుట్టుపక్కల వాళ్ళంతా వాళ్ళ బంధువులండి, బాబాయిలు పిన్నీలు అలాగే మేనమామలు వాళ్ళందరితోని అలేఖ్యతో పాటు అందరితోని డ్యాన్సులు వేయించారు ఈ ఈవెంట్ వాళ్ళు. భలే అనిపించింది, చూసే వాళ్ళకైతే కన్నుల పండుగగా అనిపించిందండి. చూడండి ఎంత చక్కగా వేస్తున్నారు. అక్కడ చూడండి ఈవెంట్ వాళ్ళు వాళ్ళకు వేయించడం చూపిస్తున్నారు. మీకు క్లోజప్లో చూపిస్తున్నాను చూడండి. వాళ్ళు చక్కగా ఇట్స్ ఎ ఫ్యామిలీ పార్టీ అని మ్యూజిక్ పెట్టి ఇచ్చేస్తారు. ఇంకా ఫంక్షన్ హాల్లో మొత్తం నిండిపోయిందండి, కిక్కిరిసిపోయారు జనాలు. ఇంకా ఒకరి తర్వాత ఒకరు అమ్మాయికి మేనమామ వాళ్ళు తీసుకొచ్చినవన్నీ గిఫ్ట్లు అలాగే
సారె తీసుకొస్తారు కదా, అవన్నీ అమ్మాయికి ఇస్తున్నారు. ఒక్కొక్కరుగా తీసుకొచ్చి ఇస్తున్నారు. ఈ అమ్మాయికి బొట్టు పెట్టి సారె పెట్టేసి స్వీట్స్ పెట్టేసి వీళ్ళిద్దరూ అమ్మాయికి మేనమామ వాళ్ళు దండ వేస్తున్నారండి, పూలదండ. ఈ కార్యక్రమం అంతా అయిపోయినాక ఇప్పుడు ఫోటో సెక్షన్ కార్యక్రమం ఉంటుంది, చూసేయండి. ఇక్కడికి అమ్మాయి మేనమామ మేనత్త కలిసి పూలదండని వేసి అమ్మాయికి స్వీట్ పెట్టి వాళ్ళు తీసుకొచ్చినటువన్నీ ఉంటాయి కదండి, చీర సారె పండ్లు స్వీట్స్ ఇవన్నీ అమ్మాయికి ఒడినించుతున్నారు. మొట్టమొదటిసారిగా అమ్మాయికి మెచ్యూర్ అయినప్పుడే కదండి ఒడినించేది. తర్వాత వీళ్ళిద్దరు చక్కగా ఫోటో దిగుతున్నారు. అలాగే వచ్చిన బంధువులందరూ తీసుకొచ్చిన గిఫ్ట్స్ అన్నిటినీ ఒకరి తర్వాత ఒకరు చక్కగా ఇస్తారు, మీరు చూసేయండి. ఇప్పుడు చూడండి, అమ్మాయి మేనమామ వాళ్ళు తీసుకొచ్చిన పండ్లను ఇస్తున్నారు. అంటే వాళ్ళు తీసుకొచ్చింటారు కదా 5 రకాల పండ్లు, ఒక 9 రకాల స్వీట్లు, పువ్వులు, ఆకులు వచ్చేసి తాంబూలము, ఇవన్నీ ఇవ్వడానికి ప్రతి ఒక్కటి అమ్మాయి చేతికి అందిస్తున్నారు. వావ్, చూడండి ఎంత చూడముచ్చటగా అనిపిస్తుంది. అంగరంగ వైభవంగా లంగా ఓని హాఫ్ శారీ ఫంక్షన్ని మీరు కన్నుల పండుగగా చూసేయండి. తర్వాత ఇవన్నీ స్వీట్స్ అన్నీ అందిస్తున్నారు చూడండి. ఇప్పుడు అమ్మాయికి తీసుకొచ్చిన వస్త్రాలను ఇస్తున్నారు. పట్టు పావాడ తీసుకొచ్చారు, అలాగే శారీ తీసుకొచ్చారు, బంగారు నెక్లెస్ తీసుకొచ్చారు. ఇలాగా చూడండి, అమ్మాయికి బంగారు నెక్లెస్ పెడుతున్నారు, బాగుంది కదా. తర్వాత స్వీట్ తినిపిస్తున్నారు. ఇలాగా ఒక్కొక్కరుగా ఇంకా వీళ్ళ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత అక్కడికి వచ్చిన బంధువులు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా చక్కగా స్టేజ్ మీదకి వచ్చి అమ్మాయిని ఆశీర్వదించారు. వాళ్ళ అమ్మమ్మనో నానమ్మనోనండి ఈ అమ్మాయికి చక్కగా స్వీట్ తినిపిస్తున్నారు. ఇంకా వాళ్ళ బంధువర్గమే చాలామంది, పెద్ద బలగం ఉన్నట్టుంది, చాలామంది వచ్చారండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ వాళ్ళ ఆఫీస్ తరఫున వాళ్ళందరూ వచ్చేసి ఈ లాస్ట్కి నిలబడిన అతను మధు తండ్రి అందరూ ఇచ్చిన గిఫ్ట్స్తోని ఫొటోస్ తీసుకుంటున్నారండి. మేము కూడా అమ్మాయిని ఆశీర్వదించడానికి నేను మా శ్రీవారు ఇద్దరం కూడా వచ్చేసాము. ఇంకా వీళ్ళు బాబాయిలు, పిన్నీలు, అత్తలు, మామలు, అక్కడికి వచ్చిన వరుసలు, పెద్దనాన్నలు, వీళ్ళు వచ్చేసి వాళ్ళ ఆఫీస్ తరఫున. ఇక్కడ చూడండి, నేను మా శ్రీవారు అలాగే మధుగారు కలిసి ఫోటో తీయించుకుంటున్నామండి. ఎంత చక్కగా ఉంది కదా అమ్మాయి. ఓకేనండి, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత భోంచేసి మళ్ళీ మనము ఇంటికి బయలుదేరామని. ఈ వీడియో మీకు ఎంతో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతోని మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. బాయ్. ఎలా ఉంది? నచ్చిందా? నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ లైకే అమ్మాయికి ఆశీర్వాదంగా అనుకుంటాను. తప్పకుండా లైక్స్ ఇచ్చి ఆశీర్వచనం చేయండి. ఇంకా వెళ్ళిపోదామా? మరో మంచి వీడియోతోని మీ ముందుంటాను. ఇక్కడ శివయ్య చూడండి ఎంత బాగున్నాడు. శివపార్వతులు భలే ఉన్నారు కదండి. ఇది కర్నూలులోని అయ్యప్ప స్వామి టెంపుల్ అండి. మీలో ఎవరైనా చూసి ఉంటే నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఓకేనా? మరో మంచి వీడియోతోని మీ ముందుంటాను. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.